ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం విఎం బంజర్లో ఖమ్మం వరద బాధితులకు షాప్ కి తిరిగి వివరాలు అడుగుతున్నారు. ఇందులో భాగంగా హమాలీలు, ఆటో యూనియన్ వర్కర్లు మరియు సిఐటి సభ్యులు పాల్గొన్నారు. సిఐటియు విఠలరావు మాట్లాడుతూ ఖమ్మం వరద బాధితులకు లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. కణుగిరి కూడా మునిగిపోయిందని, పెద్ద తాండా వరద సంబంధించిందని, మేము ఈ వసూళ్లు చేసి ఖమ్మం సిఐటియు ఆఫీస్కు పంపిస్తామన్నారు. ప్రతి పైసా వరద బాధితులకు ఖర్చు పెడతామని తెలియజేశారు. వరద ముంపుకి గురైనటువంటి ఖమ్మం జిల్లా ప్రజానీకం చాలా అల్లాడిపోతున్నారు. అందులో స్లమ్ ఏరియాలో ఉంటున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా ఖమ్మంలో బొక్కలగట్ట తండా కానీ, అట్లనే పెద్ద తండా కానీ, అట్లనే కరుణ నిధి ప్రాంతం కానీ, ఆ బ్రిడ్జి కింద పక్కన ఉన్నటువంటి ప్రాంతం కానీ, ఇలా హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు ఎక్కువ మంది ఉన్నటువంటి ఏరియా అది స్లమ్ ఏరియా. ఆ ఏరియాలో నిలవనీడ లేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి ఏ వస్తువు కూడా బయటకు తీసుకురాకుండా మొత్తం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి వరద వల్ల చాలా నష్టపోయారు. కట్టుబట్టలతో మా కార్మికులు మొత్తం కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు. అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. ఆ సహకారంలో భాగంగానే సిఐటియు పెనుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకత్వాన ఈరోజు షాపు అట్లనే పెద్దలు, పూజలు అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా హెల్పింగ్ హ్యాండ్స్, మీరు మీకు దోసినంత సహాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఈరోజు మేము ఈ దాతల దగ్గర నుంచి సేకరిస్తున్నాం. ఈ సేకరించినటువంటి డబ్బులు మొత్తం సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ ద్వారా అక్కడ ఎవరైతే ఆ ప్రాంతాల్లో హమాలీ కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, లేదా భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కానీ, షాపుల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఎవరైతే ఇల్లు ముంపుకు గురవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సర్వేలు చేసి మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నారు. వాళ్ళ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడం కోసం ఈ డబ్బుల్ని ప్రతి పైసా కూడా మేము ఖర్చు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే ఉదారంగా ముందుకొస్తూ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా మన Star 9 న్యూస్ ఛానల్ వారి ద్వారా వారందరికీ కూడా నమస్కారాలు.